ఎన్ని లెటర్స్ రాసినా నీ నుండి రిప్లై లేదు. ఏంటి సంగతి? ఎందుకీ మౌనం? ఒకనాడు ఇద్దరు స్నేహితులు రాజేంద్ర, సుమిత్ యుద్ధానికి వచ్చినట్లుగా వచ్చారు కారేసుకుని. ఇంతకీ మా లెటర్స్ అందాయా లేదా? అందాయి. మరి రిప్లై ఎందుకు ఇవ్వలేదు? ఏమైంది నీకు? నా డిస్పెన్సరీ ఓపెనింగ్కు రాలేదు సరికదా, కనీసం గ్రీటింగ్స్ కూడా పంపలేదు. ఈ పల్లెటూళ్ళలో డాక్టర్గా అంత బిజీ అయ్యావా, లేక మమ్మల్ని మరిచిపోయావా? ఈ పల్లెకి చుట్టుపక్కల ప్రాంతాలకి నేనొక్కనే డాక్టర్ని కదా, బిజీగా ఉన్నట్టే. హార్ట్ స్పెషలిస్ట్గా ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు తెచ్చుకోవాలని ఉందనేవాడివి. పెద్ద హాస్పిటల్ కట్టాలని, దాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని కలలు కనేవాడివి. అవన్నీ ఏమయ్యాయి? ఈ పల్లెటూళ్ళలో సమాధి చేసేసావా? హార్ట్ గురించి ఇప్పుడు చదవడం మొదలుపెట్టాను. అంటే లబ్ లబ్ అని కొట్టుకునే కాదు, మనసుకు సంబంధించిన హార్ట్ గురించి తెలుసుకుంటున్నాను అన్నాడు సూర్య. చస్, వేదాంతం మాట్లాడుకో. మనదంతా ప్రాక్టికల్. మాటైనా మనం నడిచే బాటైనా. మా మామగారికి చెప్పాను మనం ముగ్గురం కలిసి పెట్టబోయే హాస్పిటల్ గురించి. ఆయన కొంత డబ్బు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. సుమిత్ కూడా ఎక్కడా జాబ్ చేయడం ఇష్టం లేదట. అతను కూడా మన హాస్పిటల్కి కొంత పెట్టుబడి పెట్టి మన హాస్పిటల్లోనే పనిచేస్తానంటున్నాడు. మనం ముగ్గురం కూర్చుని మన హాస్పిటల్కి సంబంధించిన ప్రాజెక్టు తయారు చేద్దాం. బడ్జెట్ ఎంతవుతుందో ముందు తేలాలి. ఆ విషయం మాట్లాడడానికే మేమిద్దరం కలిసొచ్చాం. ముందు భోజనాలు కానివ్వండి, తర్వాత అలాగే కూర్చుని మాట్లాడదాం. ఉదయం స్నానం చేయకుండానే బయలుదేరాం. దారిలో దుమ్ము ధూళి, డర్టీ రోడ్స్ కదా, ఇక్కడికి వచ్చాక చేస్తే ఫ్రెష్గా ఉంటుందని. దానికేం భాగ్యం అయ్యగారు, రండి బాత్రూం చూపుతాను రామ్దత్ అన్నాడు. బ్రీఫ్ కేసులోంచి లుంగీ, బనియన్స్, టవల్స్ తీసుకుని రామ్దత్ వెంట వెళ్లారు. భోజనాలయ్యాక మిత్రులు ముగ్గురు కూర్చున్నారు. సిటీలో హాస్పిటల్ కట్టాలన్న ఆలోచన మారలేదు, కానీ నాకు కొంత టైం కావాలి. ప్రస్తుతం ఆర్థికంగా పరిస్థితి అంత అనుకూలంగా లేదు. పోతే మా నాన్నగారు ఈ ఊరు విడిచి రాలేరు. ఆయన్ని విడిచి నేను రాలేను. ఆయన ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. స్వంతంగా హాస్పిటల్ పెట్టాలన్న ఆలోచన కలిగించిన వాడివే నువ్వు వెనక్కి తప్పుకుంటే ఎలా? చెప్పా కదా, నాన్నగారి ఆర్థిక పరిస్థితి బాగుండలేదని. ఆయన్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. రావు బహదూర్ కృష్ణభూపాల్ గారి కొడుకువి నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? కోరుకోవాలే గాని కొండ మీద కోతినైనా తెప్పించగలిగే నువ్వు ఈ మాటలు మాట్లాడితే సామాన్యులం మేమెంతా నీ ముందు? దాందేముంది, బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. ఇక్కడికొచ్చి వేదాంతం బాగా వంట పట్టించుకున్నావే, చాలా మారావు నిష్ఠూరంగా అన్నాడు సుమిత్. సరేగాని మన హాస్పిటల్ బిల్డింగ్కి సిటీలో మంచి సెంటర్లో ప్లేస్ చూసి పెట్టొచ్చాం. నువ్వు ఒకసారి వచ్చి చూస్తే ఓకే చేస్తాం. బేరం సెటిల్ చేసి కొనేద్దాం. ముందు స్థలం కొని పడేస్తే తర్వాత హాస్పిటల్ నిదానంగా ఆలోచించొచ్చు అన్నాడు సుమిత్. అలాగే, నా డిస్పెన్సరీ కూడా చూడొచ్చు. ఏం, ఎప్పుడొస్తావు చెప్పు. సీరియస్ కేసులేమీ లేకపోతే ఎల్లుండో అవతలెల్లుండో వస్తాను. మీ నాన్నగారిని పరిచయం చేయలేదేం? ఆయన లేరు, ఉత్తర దేశ యాత్రకు వెళ్లారు. ఆ రోజంతా అక్కడే గడిపారు స్నేహితులు. సాయంత్రం నదికి షికారుకు వెళ్లారు. పెద్ద బంగ్లా దగ్గరలోనే నది, బంగ్లా నుండి నది వరకు మెట్లు, నదిలో తిరిగే పుట్టీలు, చేపలు పట్టే బెస్తలు, నీటి పక్షులు, ఎంత చూసినా తనివి తీరనట్లుగా ఉన్న సుందర ప్రకృతి. నువ్వెందుకు ఈ పల్లెటూరిని విడిచి రాలేకపోతున్నావో ఇప్పుడు అర్థమైంది. చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. ఆలోచిస్తే ప్రశాంతతను మించింది ఏదీ లేదు. ఎంత ఉన్నతి సాధించినా, ఎంత సంపాదించినా ప్రశాంతత లేకపోతే అంతా వ్యర్థమే. మరురోజు ఉదయం బయలుదేరుతూ తన డిస్పెన్సరీ చూడ్డానికి తప్పక రమ్మని చెప్పాడు రాజేంద్ర. 2 రోజుల తర్వాత వెళ్ళాడు సూర్య. నువ్వొచ్చావు, చాలా సంతోషంరా. సూర్యని కౌగిలించుకుని సంతోషం వ్యక్తం చేశాడు రాజేంద్ర. డిస్పెన్సరీ అంతా తిప్పి చూపాడు. స్టాఫ్ని పరిచయం చేశాడు. ఒక్క 10 నిమిషాలు వీళ్ళని చూసి పంపేస్తాను. తర్వాత ఇంటికి వెళదాం. నా శ్రీమతిని పరిచయం చేస్తాను. ఈరోజు ఆమె చేతి వంట తింటావు. చాలా బ్రహ్మాండంగా చేస్తుంది వంట. త్వరగా పేషెంట్లను చూసి పంపేస్తున్నాడు రాజేంద్ర. మార్వాడీ సేట్లా ఉన్న ఒక ఆయన్ని ఆయన భార్య కొడుకు చెరోపక్క పట్టుకునొచ్చారు. పిచ్చి పిచ్చిగా బట్టలు పీకుంటున్నాడు. పిచ్చి పిచ్చిగా చూస్తున్నాడు. ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా చేతులు తిప్పుతున్నాడు. చూడగానే తెలుస్తోంది ఉన్మాది అని. నిన్నటికి ఈ రోజుకి ఏమైనా గుణం కనిపించిందా? అడిగాడు రాజేంద్ర. గుణం కనిపించలేదు డాక్టర్. రాత్రి ఒక్కసారి కూడా నిద్రపోలేదు. కరెంట్ షాక్ ఇప్పిద్దామంటే వద్దన్నారు. మందులతో కుదరడం అన్నది చాలా కష్టం. కరెంట్ షాక్ ఇప్పిద్దామంటారా? మీ ఇష్టం డాక్టర్, మీకు ఎలా తోస్తే అలా చెయ్యండి. రేపు ఉదయం కరెంట్ షాక్ ఇచ్చి చూద్దాం. సాధ్యమైనంతవరకు గదిలో పెట్టకండి. పిచ్చి ముదిరితే ప్రమాదం ఉంది. మీలో కలుపుకుని మామూలుగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే డాక్టర్. అతని హార్టు పల్సు చూసి మందులు రాసి పంపించేసి లేచాడు రాజేంద్ర. ఆస్తిపరుడైన మామగారు లభించడం వల్ల రాజేంద్ర హోదా పెరిగింది.
చాలా డిగ్నిఫైడ్గా తయారయ్యాడు. మామగారిచ్చిన ఖరీదైన కారులో సూర్యని ఇంటికి తీసుకుపోయి తన శ్రీమతిని పరిచయం చేశాడు. కొంచెం సిగ్గుపడుతూ అయినా చేసింది ఆప్యాయంగా వడ్డించింది సులోచన. మీ ఫ్రెండ్ మీ గురించే చెబుతుంటాడిప్పుడు. మీ సాయమే లేకపోతే తన అమెరికా చదువు పూర్తయ్యేది కష్టమయ్యేదంటారు. ఇంకా కొంచెం ఈ వంకాయ కర్రీ వేసుకోండి అన్నయ్య. వంకాయ కర్రీ చేయడంలో నేను స్పెషలిస్ట్ని. కొంచెం అన్నం పెట్టుకోండి, కాస్తే తిన్నారా అంటూ కొసరు వడ్డించింది. నోరారా అన్నయ్య అని పిలిచి నాకు చెల్లెలేని లోటు తీర్చావమ్మా. ఒకసారి మీ ఆయనతో కలిసి మా ఊరికి రావాలి. నేనిచ్చే సారే చీర తీసుకోవాలి అన్నాడు సూర్య. నాకు అన్నలు తమ్ముళ్ళు లేరుగా, ఆ లోటు ఇప్పుడు తీరింది, తప్పకొస్తాం. ముగ్గురి భోజనాలయ్యి డ్రాయింగ్ రూంలో కూర్చున్నారు. తమ స్టూడెంట్ లైఫ్లోని సంగతులు, అమెరికాలో ఉన్నప్పటి సంగతులు చెప్పుకున్నారు. చాలా లక్కీగా ఈ ఇల్లు దొరికిందిరా. మంచి లొకాలిటీ. ఓనర్కి ఈ ఇల్లు అమ్మే ఉద్దేశం ఉన్నట్టు తెలిసింది. 1,00,000 అటు ఇటుగా అయినా సరే కొనేద్దాం అనుకుంటున్నాను. కన్స్ట్రక్షన్ కూడా కొత్తదే, 2 సంవత్సరాలైందట కట్టి. ఈ ఇల్లు కొండం కాదు, అసలు ఇంట్లో అద్దె కూడా ఉండద్దు. వెంటనే ఖాళీ చేయి, లేకపోతే చాలా నష్టపోతావు అన్నాడు సూర్య. ఏంట్రా, వస్తువు బాగాలేదా ఈ ఇంటికి? నాకేమీ అలాంటి మూఢనమ్మకాలు లేవు. మీ శ్రేయస్సు కోరి చెబుతున్నాను, వెంటనే ఖాళీ చేయండి. ఈ ఇంట్లో 6 నెలల నుండి ఉంటున్నాం, మాకేం కాలేదు. పిచ్చి పిచ్చి అనుమానాలతో ఇల్లు పోగొట్టుకుంటే మళ్ళీ ఇంత మంచి ఇల్లు దొరకడం కష్టమవుతుంది. అనుమానం కాదు, నిజం. ఇంటికంటే మనిషి జీవితం ముఖ్యంరా. నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేయి. చూద్దాం. చూస్తానంటే కాదు, ఖాళీ చేస్తానని నాకు మాటివ్వు. అలాగే కానీ నువ్వెందుకిలా చెబుతున్నావో నాకు చెప్పాలి. నాకు వాస్తు పట్టింపులు లేవు. దేవుడు, దెయ్యం, మూఢనమ్మకాలు అసలు లేవు. ఎందుకు ఏంటి అని అడగద్దు. నువ్వు ఈ ఇల్లు విడిచిపెట్టాలి అంతే. ఈ ఇల్లు మంచిది కాదేమో రాజా, నాకు కూడా ఏవో పీడకలలు వస్తుంటాయి సులోచనంది. నాన్సెన్స్. కళ్ళన్నవి మన ఆలోచనలకు దర్పణాలు అంతే, అంతకుమించి ఏం లేదు. ఎవరో వచ్చి మనల్ని పొడి చేస్తున్నట్టుగా, గొంతు పిసుకుతున్నట్టుగా కలొస్తే అవి మన ఆలోచనలకి దర్పణం ఎలా అవుతుంది అంది. మనలో మనకే తెలియని భయాలుంటాయి, అవే ఈ కలలు రావడానికి కారణమవుతుంటాయి. నేను డాక్టర్నే రాజు, నాకు తెలుసు కలల గురించి, మనసు గురించి. అన్నింటినీ మనం చదివిన శాస్త్రాలకు ముడిపెట్టి ఆలోచించడం కూడా మూర్ఖత్వమే. మనకి తెలియని అతీత శక్తులున్నాయి. ఎక్కడా? మన లోపల, వెలుపల. నీకా పల్లెటూరి జిడ్డు బాగా పట్టినట్టుందే. నువ్వు చాలా మారిపోయావు. నవ్వుతూ తుళ్ళుతూ ఉండేవాడివి, ఇప్పుడేదో పర్వతం మోస్తున్నట్టుగా సీరియస్ ఫేసు. మారిపోయావండం కంటే పాడైపోయావండం కరెక్ట్గా ఉంటుందేమో. ఏమైనా అనుకోరా, నీ ఇష్టం. మరి నేను వస్తాను. చెల్లమ్మ, వస్తాను. వీడేమో నా మాట వినడం లేదు. అనర్థం జరక తప్పదేమో. బుద్ధి కర్మానుసారీనా, ఏం చేస్తాం? అన్నయ్య అని పిలిచావు. ఏ అన్నయ్య తన చెల్లెలికి ఆపదొస్తుందంటే పట్టనట్టుగా ఉండడు కదా. ఇంట్లో రక్తపాతం జరగబోతోంది. చివరి క్షణంలోనైనా సరే నన్ను తలచుకుంటే నేనే నిన్ను కాపాడుకుంటాను. వస్తానమ్మా. నీకేదో నరాల బలహీనత ఉన్నట్టుంది. ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావే. ఇంత ఎకాయికి నువ్వు దేవుడు ఎప్పుడైపోయావురా? రాజేంద్ర ఎగతాళి చేశాడు. నువ్వే నన్ను దేవుడిగా పూజించే రోజు వస్తుంది రాజు. అది త్వరలోనే. చూడు, ఉదయం నీ డిస్పెన్సరీకి వచ్చిన ఉన్మాది పేషెంట్కి కరెంట్ షాక్ ఇద్దామనుకున్నావు కదా. కరెంట్ షాక్ ఇస్తే వాడు చచ్చి ఊరుకుంటాడు. ఆ పని చెయ్యొద్దు. మరేం చెయ్యాలంటావు? ఆశ్చర్యపోయాడు రాజేంద్ర. సేటు భుజాల మీద ధనపిశాచం కూర్చుని అతడి చేత వికృత చేష్టలు చేయిస్తోంది. వాళ్ళకి ఈ మధ్య లంకి బిందులు దొరికాయేమో అడుగు. దొరికితే అవి ఇంట్లో పెట్టుకోకుండా తీసుకుపోయి ఏ తిరుపతి హుండీలోనో వేసేయమను. సేటుగారికి పట్టిన ధనపిశాచం వదిలి మామూలు మనిషే పోతాడు. లేదంటే ఇంట్లో వరుసగా అందరూ పిచ్చివాళ్లైపోయి బట్టలు చింపుకుని రోడ్డు మీద పడతారు. అప్పుడు ఆ దొరికింది అనుభవించడానికి ఎవరో మిగలరు. ముందు నిన్ను మెంటల్ హాస్పిటల్లో వేసి కరెంట్ షాకులు పెట్టిస్తే బాగుంటుందనిపిస్తోంది. లేకపోతే శుభ్రంగా మెడిసిన్ చదివి ఎరుకలు గద్ది చెప్పావు. అన్నయ్య మాటలు నిజమో కాదో తెలుసుకుంటే పోలే. సరే, ఒక్క నిమిషం ఆగరా. నువ్వు ఉండగానే ఈ విషయం తేల్చేస్తాను అంటూ ఫోన్ అందుకున్నాడు రాజేంద్ర. హలో, ఎవరు? ఘనశ్యామా? మీ ఇంట్లో ఇటీవల చెప్పుకోదగిన సంఘటన ఏమైనా జరిగిందా? అంటే మీ ఫాదర్ మెంటల్ కాకముందు ఏం జరగలేదా? జరిగింది చూడండి. మీకు లంకి బిందులు దొరికాయి. జోక్ కాదు, నిజంగానే. ఇక్కడొక జ్ఞాని చెబుతుంటే కన్ఫర్మ్ చేసుకుందామని ఫోన్ చేశాను. ఓకే, ఉంటాను. రాజేంద్ర ఫోన్ పెట్టేసి సూర్యకేసి తీక్షణంగా చూశాడు. లంకి బిందులు గింకి బిందులు ఏం దొరకలేదు. ఇకపై ఇలా పిచ్చి పిచ్చిగా వాగడం మానే. అసలు నీకేమైంది? పిచ్చి కిందా? లక్షణంగా ఉండేవాడివి. చదువులో మాకంటే ముందుండేవాడివి. ప్రొఫెసర్ల చేత ఎన్నో సందర్భాల్లో జీనియస్ అనిపించుకున్నావు. నిన్ను చూస్తూ నీ బాటలో నడిచేవాళ్లం మేము. నిన్ను చూస్తే బాధగా ఉంది. లెటర్స్కి రిప్లై ఇవ్వనప్పుడే వాడికేదో అయిందని అనుకున్నాం. సుమిత్ని పిలుస్తాను. ఇద్దరం కలిసి ఆలోచించి నీ విషయంలో ఒక నిర్ణయానికి వస్తాం. నీ పిచ్చి కుదిరే మార్గం అన్వేషిస్తాం.
నేను చెప్పాల్సింది చెప్పాను, ఇహ నీ ఇష్టం. స్నేహితుడిగా నా బాధ్యత నిర్వర్తించానన్న తృప్తి నాకుంది. వస్తానమ్మా. పాతకాలం నాటి డొక్కు జీపులో కూర్చుని సెలవు తీసుకుని వెళ్ళిపోతున్న సూర్యని జాలిగా చూశాడు రాజేంద్ర. 24 గంటలు కూడా కాలేదు. రాజేంద్ర డ్రైవ్ చేస్తున్న కారు కింద ఒక పిల్ల పడింది. ఆ పిల్ల రక్తపు మడుగులో కొట్టుకుంటుండగానే రాజేంద్ర కారును మెరుపులా పోనిచ్చాడు. ఒక్క నిమిషం ఆగినా కోపోద్రిక్తులైన జనాల చేతుల్లో అతడి కారు పచ్చడైపోయేది. అతనిని కొట్టేవాళ్లు. ఆ ప్రమాదం ఊహించి వెంటనే కారును పోనిచ్చాడు. కాని ప్రమాదం తప్పిపోలేదు. అతని వెన్నంటే వచ్చింది. మూసిన తలుపుల్ని దబదబా బాదారు. ఇంటి ముందాగిన కారద్దాలు పగలగొట్టి డొక్కు కింద మార్చారు. ఫోన్ చేసి పోలీసుల్ని పిలిచేలోగానే తలుపుల్ని విరగ్గొట్టుకుని లోపలికి జొరబడి రాజేంద్రని చుట్టుముట్టారు. వాళ్ల చేతుల్లో అతడు రక్తపు ముద్దగా మారిపోతుంటే సులోచన అడ్డు వెళ్ళింది. ఆమెను ఒక్క తోపు తోశారు. బోర్లా పడింది. అప్పుడు ఆమెకు 5వ నెల గర్భం. ఎవరో పిండాన్ని కసిగా పీకిలించి వేసినట్లుగా కడుపులో బ్రహ్మాండమైన నొప్పి ప్రారంభమైంది. తన కళ్ల ముందే తన భర్త నేల కొరుగుతుంటే, కడుపు చించుకుని కడుపులోని పిండం బయటకొస్తున్నట్లుగా నొప్పొస్తుంటే, గిలగిల్లాడుతూ స్పృహ తప్పుతున్నట్టుగా అనిపిస్తుంటే, అన్నయ్య, జయసూర్య అన్నయ్య అని కేక పెట్టింది. గావు కేక. 1 గంట తర్వాత ఒళ్లంతా బ్యాండేజీతో హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు రాజేంద్ర. సులోచనకి ఆబాషన్ అయ్యి ఆమె అదే హాస్పిటల్లో బెడ్ మీద ఉంది. ఎంతకీ ఆగని రక్తస్రావం. డాక్టర్లు చేసే ప్రయత్నాలేవి ఫలించడం లేదు. వాళ్లు ఆశ వదిలేశారు. అన్నయ్య, చెల్లెల్ని కాపాడతానని మాటిచ్చావు, అదిదేనా? మూసుకున్న రెప్పల కింద నుండి కన్నీళ్లు కారిపోతుంటే సూర్యుని తలచుకుంది సులోచన. ఏ ఇంజెక్షన్కి ఆగని రక్తస్రావం ఆగిపోయింది. పరామర్శించడానికొచ్చిన ఇరుగు పొరుగు వాళ్ళన్నారు ఆ ఇల్లు మంచిది కాదని. ఆ ఇంట్లోకి ఎవరొచ్చినా కూడా 2-3 నెలల కంటే ఎక్కువ ఉండరు. ఏదో ఒకటవుతుంది. గుండ్రాయిలా ఉన్న ఒక ఆయనకి గుండెల్లో నొప్పొచ్చి ఉన్నపళంగా కింద విరుచుకుని పడుతూనే ప్రాణం పోయింది. మీకంటే ముందున్న వాళ్ల పిల్లాడు డాబా ఎక్కుతూ మెట్ల మీద నుండి పడి చనిపోయాడు. పక్కింటి పిన్నిగారు చెప్పారు సులోచన్ని చూడ్డానికొచ్చి. ఇంతకుముందు ఎందుకు చెప్పలేదు పిన్నిగారు? మీకలాంటి నమ్మకాలు ఉన్నాయో లేదో, చెబితే ఏమనుకుంటారోనని చెప్పలేదు. 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు రాజేంద్ర. సూర్య చెప్పిన 2 మాటల్లో ఒకటి అక్షరాలా నిజమైంది. ఒకటి నిజమై మరొకటి అబద్ధం కావడానికి వీల్లేదు. పూర్తిగా కట్లు కూడా విప్పకముందే మార్వాడి సేటింటికి వెళ్లాడు. లంకెబిందెల విషయం ఫోన్లు అడిగారు. మీకెలా తెలిసిందా అని ఆశ్చర్యపోయాం. పోలీసులకు తెలిస్తే లేనిపోని గొడవలొస్తాయని ఏం లేదని చెప్పాను. 4 రోజుల క్రితం నిజంగానే లంకెబిందులు దొరికాయి. మా ఇంటి పక్కన పౌడుబడ్డ ఇల్లొకటి అమ్మకానికొస్తే కొన్నాం. కొత్తిల్లు అద్దెకివ్వచ్చునని పునాదులు తవ్వుతుంటే గుణపంతో తవ్వుతున్న మేస్త్రికి కంగుమని శబ్దం వచ్చిందని చెప్పాడు. నాన్నగారికి అనుమానం వచ్చి పనివాళ్లందర్నీ పంపించేశారు. చీకటి పడ్డాక స్వయంగా గుణపం తీసుకుని తవ్వారు. లంకెబిందులు బయటపడ్డాయి. చప్పుడు కాకుండా తెచ్చి ఇంట్లో దాచారు. వారం రోజుల వరకు బాగానే ఉన్నారు. తర్వాతే పిచ్చి పిచ్చిగా చేయడం మొదలుపెట్టారు. ధనం దొరికిందన్న సంతోషం పట్టలేక ఆయనకి పిచ్చెక్కిందేమోనని అనుకున్నాం. నేనే వచ్చి మీకు ఈ విషయం చెబుదామనుకున్నాను. మీ ఇంట్లో ఏదో గొడవై హాస్పిటల్లో చేరారని తెలిసింది. మీకెవరు చెప్పారు డాక్టర్? ఒక దేవుడు. సులోచనకి కొంచెం కులాసా చిక్కాక ఆమెతో కలిసొచ్చిన రాజేంద్ర మాతో చదివిన జయసూర్యేనా అని ఆశ్చర్యపడేలా చేశావు. నువ్వు మా స్నేహితుడివైనందుకు గర్విస్తున్నాన్రా. అతడి గొంతు పట్టుకున్నట్లుగా అయింది. అన్నయ్య ఇచ్చే పసుపు కుంకుమ కోసం వచ్చానన్నయ్య. కన్నీళ్లతో కొంగు పట్టింది సులోచన. ఆ రోజు ఆయన దక్కరని అనుకున్నాం. స్పృహ తప్పుతుంటే నిన్నే తలచుకున్నాను. ఇరుగు పొరుగునున్న వాళ్లంతా పొరుగునొచ్చి ఆ రౌడీ ముఖను అడ్డగించారు. లేకపోతే ఆయన్ని చంపిగాని కదిలేవాళ్లు కాదు. అంత ఆగ్రహంతో వచ్చారు వాళ్ళు. వాళ్లతో పాటే వచ్చిన ఘనశ్యాం తన తండ్రికి బాగయ్యే మార్గం చెప్పమన్నాడు. ఏదో మంత్రమో తంత్రమో చేయమన్నాడు. మంత్రతంత్రాలతో పనిలేదు. ఆ మొదనష్టపు సొమ్ము తీసుకుపోయి తిరుపతి హుండీలో వెయ్యండి. వేద పండితుల్ని పిలిచి శాంతిహోమం చేయించండి. అంతా శుభమవుతుంది. మీకీ దివ్యశక్తి ఎలా వచ్చింది సూర్య? రాజేంద్ర అబ్బురంగా అడిగాడు. అంతా పూర్వజన్మ సుకృతం, భగవద్దానుగ్రహం. అంతకుమించి సూర్య చెప్పదలుచుకోలేదు. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. మెడిసిన్కు సంబంధించిన డాక్టర్గా ఉండడమే నాకిష్టం. తాంత్రికుడుగానో మాంత్రికుడుగానో ప్రచారం కావడం నాకిష్టం లేదు. నా వాళ్లకి ఆపదొస్తుంటే మనసు పట్టలేక చెప్పానే గాని మానవాతీత శక్తులున్నవాడిగా ప్రపంచానికి చాటుకోవాలని లేదు. సూర్య చేతుల నుండి సారే చీర అందుకుని తృప్తిగా కారెక్కుతున్న సులోచనతో అన్నాడు సూర్య. పండంటి పాపాయిని ఎత్తుకుని మరోసారి వస్తావమ్మా. ఊరు దాటుతూనే హరితవర్ణపు తివాసి పరిచినట్లుగా వరి పైరుల మధ్య ఒడ్డుల మీద నడవడం అంటే ఇష్టం సూర్యకి.
నడిచి నడిచి చివరికి నది ఒడ్డుకు చేరుకున్నాడు సూర్య. సూర్యాస్తమయం వేళ ప్రకృతిని తిలకించడమంటే మహా ఇష్టం సూర్యకి. అవే కొండలు గుట్టలు, అదే నది ఒడ్డు, అవే పిట్టలు కొంగలు. సాయం సంధ్యలో వాటి అందం వేరు. ఆ శోభ హృదయానికి గాలం వేస్తున్నట్లుగా ఉంటుంది. ఒంటరిగా నిశ్శబ్దంగా రేవు మెట్ల మీద కూర్చున్నాడు సూర్య. చేప కోసం నీటి మీద ఎగురుతోంది లకుముకి పెట్ట. బాతుల గుంపు ఏటి అంచున చేపల షికారు ముగించి ఇళ్లకి బయలుదేరుతున్నాయి. తెల్లచీర కట్టుకుని రాజహంస కూర్చుందేమో అన్నట్లుగా నీటిలో తేలిన ఒక రాయి మీద కూర్చుని నీళ్లలోకి రాళ్లు విసురుతోంది ఒక యువతి. ఓ చంద్రకదు, ఏంటి సంగతి? నీకు కావలసొచ్చిందా ప్రకృతి శోభ? చనువుగా హాస్యంగా అడిగాడు సూర్య. ఏం, నేను మనిషిని కాదా? మనిషి జన్మెత్తిన వాడికి ఏం కావాలో అవన్నీ నాకు కావాలి. ఎత్తింది మనిషి జన్మే అయినా ఇప్పుడు జీవిస్తోంది పిశాచ రూపంలో కదా. పిశాచిని ఎందుకయ్యాను? నీ వల్లే కదా. నిన్ను చంపి నీకు నా రూపం వచ్చేలా చేద్దామనుకున్నాను. ఏది? ఎప్పుడూ నీ వెంట ఒక కోతి ఉంటుంది, పెద్ద కోతి. నిన్నేమైనా చేద్దామనుకునేంతలో ఆ కోతి తోకతో ఎత్తి నేలకేసి కొడుతోంది. నాకు తెలిసింది నిన్ను ద్వేషించి లాభం లేదని, నీతో స్నేహమే మేలని. అందరి చేత్కారాలు తింటూ చీపురు దెబ్బలు తింటూ పిశాచిగా ఉండాలని నాకేం లేదు. ఇప్పుడు నీ దగ్గర గొప్ప శక్తి ఉంది. అది యోగశక్తి తిమ్మడగా ఉన్నప్పుడు నువ్వు సాధించిన యోగశక్తి. ఆ శక్తిని ఉపయోగించి నన్ను బంధవిముక్తి చెయ్యి. ఈ పిశాచ రూపం నీ వల్లే తొలగాలి. ఏం చేస్తే నీకీ పిశాచ రూపం పోతుంది? ఒక అనాథ శవంలా నీ మనుషులతో రాత్రికి రాత్రే నీ బంగ్లా వెనక మామిడి తోటలో పూడిపించావు. ఒక్కనాడు కూడా కూడు నీళ్లు ఎరుగను. ఆకలితో దాహంతో ఎంత అలమటించిపోయానో నీకేం తెలుసు? ఒక్క కన్నీటి బొట్టు కూడా నోచుకోలేదు. నేను చేస్తే కనీసం కన్నతల్లికి కూడా తెలియని లేదు నా చావు గురించి. అనాథ ప్రేతాన్నయ్యాను. ఇప్పుడేం చెయ్యాలో చెప్పు. మట్టిలో ఉన్న నా అస్థిపంజరాన్ని బయటికి తీసి దానికి అగ్ని సంస్కారం కలిగించు. శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేసి నా ఆకలి తీర్చు. అప్పుడు నీ ఆత్మ శాంతిస్తుందా? నా ఆత్మ పూర్తిగా శాంతించాలంటే నన్ను నువ్వు వివాహం ఆడాలి. నేను బ్రతికుండగా అది అసంభవం కదా. అందుకే నువ్వు చావాలి. నీ అంతట నువ్వు చావాలి అంటే ఆత్మహత్య చేసుకోవాలి. ప్రాణాల మీద పెద్దగా తీపి ఉన్నవాణ్ణి కాను, కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికైతే మాత్రం నేను చావను. అదే మహత్కార్యమని. మహత్కార్యం కాదేమో కానీ నువ్వు చేసిన పాపిష్టి పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని లేదా? నీ వల్ల నాశనమైన ఒక జీవితాన్ని సరిదిద్దాలని లేదా? ఇంకా నీకొక జీవితముందా? సూర్యస్వరంలో వినిపించిన ఎగతాళికి భొగ్గుమన్నట్టుగా అయింది చంద్ర. ఎన్నో కలలు, కన్నె కలలు, చెంచుపిల్లగా చంద్రగా నేను కన్న కలలు. ఆడుతూ పాడుతూ తిరిగే చెంచుపిల్లను అమాయకంగా నిన్ను ప్రేమించాను. నీకోసం తాతహలాడాను. నీ కౌగిటి కోసం పరితపించాను. నీ ధ్యాసేమో మంత్రతంత్రాల మీద. నీ కాంక్షంతా మానవాతీత శక్తుల్ని స్వాధీనంలోకి తెచ్చుకోవాలని, గొప్ప తాంత్రికుడిగా పేరు పొందాలని. నేను విసిరే వలలో పడ్డట్టే పడి తప్పించుకుపోయేవాడివి. నీలో పొంగులెత్తే ప్రేమను నిర్దాక్షిణ్యంగా అణిచేసుకునేవాడివి. నేను నీ లక్ష్య సాధనకు ఆటంకమని తలిచావు. కొండగుహలో నువ్వు నిక్షిప్తం చేస్తున్న ధనరాశికి బలివ్వడానికి నీకో కన్నెపిల్ల కావలసొచ్చింది. ఆ కన్నెపిల్లకుండాల్సిన లక్షణాలన్నీ నాలో నీకు కనిపించాయి. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి నన్ను కొండగుహకు తీసుకుపోయావు. పెళ్లి చేసుకుంటానని చెప్పి స్నానం చేసి రమ్మన్నావు. పెళ్లి వేడుక కదా, సంబరం చేసుకోవద్దా అంటూ ఏదో తాగించావు. మైకంలో ముంచావు. తల తెగ నరికావు. స్త్రీహత్యా పాతకం నిన్ను వెంటాడుతుంటే పశ్చాత్తాపంతో కుమిలిపోయావు. ఎవరినైతే నీ లక్ష్య సాధనకు ఉపయోగించుకున్నావో ఆమె లేని ప్రపంచం నీకు శూన్యమనిపించింది. విరక్తితో హిమాలయాల్లోకి వెళ్ళిపోయావు. ఆత్మానందుల శిష్యుడివై తపస్సులో మునిగిపోయావు. మరుజన్మలో మణిచంద్రభూపాలుగా పుట్టావు. తెమ్మడిగా ఏ స్త్రీ వాంఛనైతే నిర్దాక్షిణ్యంగా అణిచివేశావో ఆ స్త్రీ వాంఛ పొంగులెత్తి నిన్ను స్త్రీ లాలసుడిగా మార్చివేసింది. నువ్వు తెమ్మడిగా ఉన్నప్పుడు నీ కౌగిటి కోసం తపించాను. నీ కౌగిటిలో మరణించినా చాలనుకున్నాను. చంద్రరేఖగా పుట్టిన నాకు చిత్రంగా నీ కౌగిలి లభించినా అది నాకు ఇనుప పంజరమైంది. నా మానాన్ని ప్రాణాన్ని హరించింది. సానికొంపలో పుట్టిన నన్ను ప్రేమించి అపురూపంగా చూసుకునే భర్త కావాలని కోరుకున్నాను. నా కల నిజం కావాలని రోజూ కోదండరామాలయంలో స్వామి ముందు నర్తించి వచ్చే ముందు ప్రార్థించేదాన్ని స్వామిని. ఆ స్వామికెందుకు నా మీద దయ కలగలేదో. కేతకిగా తీరని కోరికలకు అది సమాధానమేమో. నువ్వు గుర్రం మీదొస్తూ ఏటి నుండి నీళ్లు తెస్తున్న నన్ను చూశావు. మోహించావు. బలవంతంగా నీ బంగళాకి రప్పించావు. పవిత్రంగా నా భర్తకే అర్పించాలనుకున్న నా కన్నెతనాన్ని పశువులా దోచావు. మానం పోయాక ప్రాణం ఎందుకనిపించింది? భరించలేని ఆ దుఃఖంలో నా ప్రాణం పోయింది.
ఒక విధంగా నేను అదృష్టవంతురాల్ని, బ్రతికిన జీవన్ముతురాలనయ్యేదాన్ని. చచ్చినా నా ఆత్మకి శాంతి లేకుండా పోయింది. తీరని కోరికలతో నా ఆత్మ పరితపించిపోతోంది. హరిచందనంలో ఉండి ఆ కోరికలు తీర్చుకోవాలనుకుంటున్నాను. దాన్ని పెళ్లి చేసుకో. నీ ద్వారా సంసార సుఖాన్ని అనుభవిస్తాను. నీ ద్వారా పిల్లల్ని కని పెంచుతాను. అది ఈ జన్మకు తీరని కోరిక చంద్రరేఖ. ఎందుకంటే నువ్వు హరి మీదున్నా నన్ను తాకలేవు. నాలో ఇప్పుడు యోగశక్తి ప్రవహిస్తోంది. నీ వంటి పిశాచాలు తాకలేవు సరికదా, దగ్గరకు కూడా రాలేవు. నీ కోరిక తీరాలంటే నువ్వు మళ్లీ మానవజన్మ ఎత్తాల్సిందే. నువ్వు మళ్లీ పుడితే మాత్రం నీ మెడలో తప్పకుండా తాళి కట్టి నీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుతాను. నిన్ను నా ఆలిగా ఏలుకుంటాను. కేతకిగా, చంద్రరేఖగా నువ్వు ఏం కోరుకున్నావో అవి నీకు నేను అందిస్తాను. ఇది నా వాగ్దానం. అయితే ముందు నాకీ పిశాచ రూపం వదిలించు, నీ యోగశక్తి ధారపోసి. ధారపోయడానికి నేను సిద్ధమే, కాని నాకున్న శక్తి చాలదు. అయితే నా గురించి మళ్లీ తపస్సు చేయి. చేస్తాను. ఎప్పుడు? తపస్సు అంటే ఇంట్లో కుదరదు. ప్రశాంతంగా ఏకాంతంగా ఉండే ప్రదేశం కావాలి. అలాంటి ఏకాంత ప్రదేశం ఎక్కడుందో నేను చెప్పనా? ఎక్కడుంది? భైరవుని కొండ. ఆ కొండ దిగువన మారుతి క్షేత్రం. అతి పురాతన క్షేత్రం అది. చెంచుల ఆరాధ్య దైవం ఆయన. తిమ్మడిగా నీ ధ్యానమందిరం చేసుకున్న పవిత్ర స్థలం అది. భైరవుని ఆ కొండ గుహలో ఉన్న నిధికే కదా నువ్వు బలయ్యి కాపలా కాసింది. తెలియనట్లు అడుగుతావేం? మీ గురువుగారు ఆ రోజు చెప్పారు కదా, ఆయన చెప్పింది యథార్థం. అపారమైన నిధి, ఎవరూ వెలకట్టలేని నిధి ఉందక్కడ. మా గురువుగారు చెప్పకముందే ఆ భైరవుని కొండ గురించి విన్నాంలే. మా స్నేహితులమంతా కలిసి భైరవుని కొండ చూద్దామని వెళ్ళాం. దగ్గరగా వెళితే నిధి రహస్యం ఏమైనా తెలుస్తుందేమో, గుహలో జొరబడి ధనాన్ని సంచులకు ఎత్తుకురావచ్చునని ఆశ. వచ్చిన వాళ్లలో ఒకడిని పాము కరిచింది, ఒకడికి తేలు కరిచింది. భయపడి మిగతా వాళ్లు రాలేదు. నేను అంబాజీ వెళ్ళాం. భైరవుని కొండ అన్ని కొండల్లాగే మామూలుగా అనిపించింది. అక్కడ గుహన్నట్లుగా గుర్తులేమీ లేవు. గుహ అంటే ద్వారం ఉండాలి కదా. ద్వారం ఎందుకు లేదు? పెద్ద బండరాయి, చెంచుపిల్ల బొమ్మ చెక్కుందే, అదే ఆ గుహ ద్వారానికి తలుపు. ఏనుగు ప్రమాణంలో ఉన్న ఆ బండరాయి ఏనుగులైతేనే జరపగలవు. మనుష్యమాతృలు ఆ బండని జరపలేరు. అదే కదా ఆ నిధి రహస్యం. ఆ బండరాయి ఏనుగులైతేనే జరపగలవు అనిపించే ఆ బండరాయి దూదికన్నా తేలికయ్యే సమయం ఒకటుంది. అంత పెద్ద బండరాయి దూదికన్నా తేలికవుతుందా? పెద్ద పెద్ద దేవాలయాల్లో పెద్ద పెద్ద స్తంభాలని, మనుష్యమాతృలెవరూ ఎత్తలేరనిపించే స్తంభాలని, పెద్ద పెద్ద బండరాల్ని చూస్తాం. క్రేన్లు, యంత్రాలు లేని కాలంలో వాటిని ఎలా నిలబెట్టగలిగారని, ఎలా ఎత్తగలిగారని ఆశ్చర్యపడతాం. కాని ఆనాటి శిల్పులకు తెలుసు, రాళ్లకి నిద్రించే టైం ఒకటుంటుందని. అవి నిద్రించే సమయంలో అవి దూదికన్నా తేలికవుతాయట. చెంచుపిల్ల ఉన్న ఆ బండరాయి కూడా పున్నమి నాటి అమృత ఘడియల్లో దూదికన్నా తేలికవుతుంది. అప్పుడు ఆ బండని జరపొచ్చు. ఆ నిధి కావాలంటే చెప్పు, నేను నీకు సహాయపడగలను. మా గురువుగారు ధన వ్యామోహం మంచిది కాదన్నారు. ఆశ దుఃఖాన్ని తెచ్చిపెడుతుందని చెప్పారు. ఇప్పుడున్న జ్ఞానం అప్పుడుంటే అసలు భైరవుని కొండ వద్దకు వెళ్లేవాణ్ణే కాదు. నువ్వు కావాలని ఆశపడకు. నేనే నీకు వరదక్షిణిగా ఆ నిధిని నీకిస్తాను. వరదక్షిణిగా ఇస్తానంటే వద్దంటానా? ఇవ్వు. మరి సిటీలో పెద్ద హాస్పిటల్ కట్టాలన్న నా కలను నిజం చేసుకుంటాను. డబ్బు లేక చాలా పనులు ఆగిపోయాయి తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు చిన్నబాబు? ఏటి నీళ్ల కడవ భుజం మీద పెట్టుకునొచ్చిన మున్రాజు అడిగాడు. సూర్య ఒంటరిగా కూర్చుని మాట్లాడుతుండడం చూసి. ఎవరూ లేరు, నాలో నేనే మాట్లాడుకుంటున్నాను. మీలో మీరే మాట్లాడుకుంటున్నారంటే సూర్యబాబుకి పిచ్చెక్కిందని ప్రచారమైపోగలదు. మీరెవరితో మాట్లాడుతున్నారో నాకు తెలుసులేండి. మీ బంగ్లాలో తిరిగే ఆడదయ్యం ఇప్పుడు సాక్షాత్తు మీకు కనిపిస్తున్నట్టుగా మీరు దాంతో మాట్లాడుతున్నారని ఊళ్ళో చెప్పుకోగా విన్నాను. ఆ సంగతి పోనివ్వు మునిరాజు. ఊళ్ళో సంగతులేమిటి? రచ్చకట్ట దగ్గర మీ సమావేశాలు బాగా జరుగుతున్నాయా? మళ్ళీ భైరవుని కొండకెళ్లే ఆలోచనుందా? ఎందుకు లేదు డాక్టర్ బాబు. ఈసారి గట్టి బందోబస్తుతో వెళ్లాలని అనుకుంటున్నాం. ఆ భైరవుని కొండను డైనమేట్లతో పేల్చైనా సరే నిధిని సాధించాలన్న ప్లాన్లో ఉన్నాం. ఈసారి మీరు మాతో కలుస్తారా లేదా? మునిరాజు కడవలో నీళ్లు ముంచుకుని భుజం మీద పెట్టుకుని కదులుతూ అన్నాడు. సూర్య లేచి అతడిని అనుసరిస్తూ చెప్పాడు. ధన వ్యామోహం మంచిది కాదని మా గురువుగారు చెప్పారు. కావలసిన దానికన్నా ఎక్కువ సంపాదించుకోవడం కూడా పాపమన్నారు. ఇందాక అదే మాట అన్నారు కదా, ఎవరితో చిన్నబాబు? నాలోనే అనుకున్నాను. కాదులేండి, ఖచ్చితంగా మీరెవరితోటో మాట్లాడుతున్నారు. వెనకటికి మా అమ్మమ్మగారింట్లో ఓ ముసలి దెయ్యం ఉండేది. ఉయ్యాలలో పిల్ల ఏడుస్తుంటే, ఒసే నరసమ్మ, ఉయ్యాల్లో పిల్ల ఏడుస్తుంటే వినిపించడం లేదా అంటే చాలు ఉయ్యాల ఊగేదట.
ఏడుస్తున్న పాప ఏడుపు మానేసేవాళ్లట. అలాగా, నిధులిచ్చే దెయ్యాలు కూడా ఉంటాయని ఈరోజు తెలిసింది. ఎంత మంచి దెయ్యమండి అది. అది నాకు పట్టకూడదు, కోటీశ్వరునైపోతాను. మునిరాజు మాట పూర్తి చేయలేదు. వెనక నుండి మెడ మీద చెయ్యేసి నెట్టినట్లుగా 3 ముగ్గులు ముగ్గి బోర్లా పడ్డాడు. సరిగ్గా ఒక బండ్రాయికి తగిలింది అతడి ముఖం. పడుతూనే ముందరి పన్ను పైది విరిగిపోయింది. పెదవులు పగిలాయి. భుజం మీద కుండ భళ్ళున బద్దలై చిన్న చిన్న పెంకులుగా మారిపోయాయి. అరెరే! సూర్య వంగి అతడిని లేపుతుంటే రక్తసిక్తమైన అతడి నోరు, పగిలిన పెదవులు మహాభయంకరంగా కనిపించాయి. ఎలా పడ్డావు మున్రాజు? రాయి తగిలిందా కాలుకు? మీరు కాదా నా మెడ మీద చెయ్యేసి ముందుకు తోసింది? బాగుందయ్యా, నేనెందుకు తోస్తాను? అయితే ఇది ఖచ్చితంగా మీ దెయ్యం పనే. మునిరాజుకు వెన్నులోంచి భయం పుట్టుకొచ్చింది. తమాషాగా దెయ్యాల మీద జోకులేస్తే అది తన మెడను పట్టుకుని ముఖం పగిలేలా తోసింది. అది తన పక్కనే ఉన్నట్లుగా, దాని వేడి శ్వాస తనకు తగిలినట్లుగా అనిపించడంతో గుండెగినంత పనైంది. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. ఎంత ప్రయత్నించినా భయంతో గొంతు పెగళం లేదు. చంద్రరేఖ నవ్వుతోంది, పెళ్ళుమని నవ్వుతోంది. సూర్య నవ్వు బిగబట్టుకుంటున్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లి నోటి రక్తమంతా శుభ్రంగా తుడిచి ఇంజెక్షన్ చేశాడు. అప్పటికే అతడి మూతి పందిమూతిలా ఉబ్బిపోయింది. నిధి పేరు ఎత్తితేనే మూతి పచ్చడైంది. ఇహ నిధి కోసం వెళితే ఏమవుతుందో కదా మునిరాజు. ఏం కాదులేండి, అంబాజీ మా కోసం తాయితులు తయారు చేస్తున్నాడు. పాములు గీములు ముట్టకుండా గరుడి యంత్రం కూడా తయారు చేస్తున్నాడు. గాలి ధూళి ఏమన్నా ఆమడ దూరం పారిపోవాలి. నేను కూడా అంబాజీ దగ్గర శిష్యకం చేసి చిన్న చిన్న మంత్రాలు నేర్చుకున్నానులేండి. అది హఠాత్తుగా దొంగదెబ్బ తీసింది గాని దాని ఉనికి కనిపెడితే మంత్రదిగ్బంధనం చేసేవాణ్ణి. చంద్ర కిటికీలో కూర్చుని అతడికేసి ఎర్రటి కళ్ళతో చూడడం కనిపించింది సూర్యకు. మునిరాజుకి ఏదో మూడిందని అనుకున్నాడు. అతడు నెమ్మదిగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు.